Hi all, how are you? What you are doing? How is your job? How is your profession? సో టుడే ఈరోజు ఏం చెప్తాను అనుకుంటున్నాను అంటే బిగ్గెస్ట్ ప్రొఫెషన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో మంచి ప్రొఫెషన్ టాప్ పొజిషన్ అయిన జాబ్ టాప్ జాబ్ ఏంటంటే చాలామంది ఏమనుకుంటారు, ఐఏఎస్, తర్వాత ఐపీఎస్, డాక్టర్, లాయర్, ఇక చెప్పుకుంటూ పోతే ఇవన్నీ ఇంజనీర్, ఇవన్నీ ఉంటాయి. కానీ నిజమేంటంటే వీటిలలో ఏది కాదు టాప్ పొజిషన్. బిగ్గెస్ట్ జాబ్ ఏదైనా ఉందంటే అది సేల్స్ అండ్ మార్కెటింగ్. సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ నువ్వు ఒక కంపెనీ పెట్టావు, ఒక స్కూల్ పెట్టావు, ఒక కాలేజ్ పెట్టావు. నీకు ఇప్పుడు అడ్మిషన్స్ కావాలి. అడ్మిషన్స్ లేకుంటే నీ కాలేజ్ నడవదు కదా. సో దానికి ఏం చేయాలి, నువ్వు ఇప్పుడు మార్కెటింగ్ చేయాలి. ఇప్పుడు అలాగే ఒక డాక్టర్, మంచి డాక్టర్ ఉన్నాడు, ఒక హాస్పిటల్ పెట్టాగానే ఆయనకు లాభాలు వస్తాయా? రావు కదా. ఇప్పుడు ఆయన ఏం చేయాలి, ఇప్పుడు మార్కెటింగ్ చేయాలి. మార్కెటింగ్ అంటే ఇప్పుడు ఏం చేస్తారు, అక్కడక్కడ గోడల పైన రాస్తారు, మళ్ళీ పాంప్లెట్లు పంపించాడు, పేపర్ యాడ్స్, టీవీ యాడ్స్, ఇవన్నీ. సో దీని ద్వారా ఇవన్నీ ఒకప్పుడు చేసారు, ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది. ఇంకా బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇవన్నీ మార్కెటింగ్ కిందకి వస్తాయి. బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ రోజుల్లో అందరూ ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నారు. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఆన్లైన్లో మన అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, ఇంకా మింత్రా, ఇవన్నీ ఉన్నాయి కదా. ఎవరైనా కానీ అందులోనే షాపింగ్ చేస్తున్నారు. ఇప్పుడు అమెజాన్ ఏమన్నా తయారు చేస్తుందా? చేస్తలేడు కదా. అమెజాన్ ఏం చేస్తుండు, ఇప్పుడు కొనటం కదా, ఒకని దగ్గర కొనడు, అసలు కొనడు కూడా కొనడు. ఇప్పుడు ఒక పెన్నులు ఒకరి దగ్గర తయారు చేసే వాళ్ళ దగ్గర వాళ్ళతోటి కాంటాక్ట్ పెట్టుకొని ఆయన వెబ్సైట్లో ప్రమోషన్ చేసుకుంటాడు. అప్పుడు ఏం చేస్తారు, కస్టమర్లు అమెజాన్ను కాంటాక్ట్ అయ్యి అందులోకి వెళ్ళి కొనుక్కుంటారు. సో ఇప్పుడు అమెజాన్ అంటే ఏంటి, టాప్ మోస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్, రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్, జెఫ్ బెజోస్. ఇప్పుడు అర్థమైందా మీకు సేల్స్ అండ్ మార్కెటింగ్ ఏంటంటే? అమెజాన్ అనేది ఓన్లీ మార్కెటింగ్ కంపెనీ. అది ఒక ప్రోడక్ట్ కానీ తయారు చేయడం, అందులో ఏం తయారు చేయరు. సో సేల్స్ అండ్ మార్కెటింగ్లో ఇంకా చాలా పెద్ద స్కోప్ అనేది ఉంటుంది. నువ్వు ఎంత అయినా ఎదగచ్చు. జాబ్లో మాత్రం నీకు ఒక లిమిటెడ్ మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఎంత పెద్ద ఐఏఎస్ అయినా ఆయన నిజాయితీగా సంపాదించాలంటే నెలకు 1,00,000-2 లక్షల కన్నా ఎక్కువ పోదు. హానెస్ట్గా. ఇక నువ్వు సేల్స్ అండ్ మార్కెటింగ్లో నువ్వు హానెస్ట్గా నువ్వు ఎంతైనా నెలకు ₹1,00,00,000 సంపాదించవచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్. ఇంకా కాస్ట్లీయెస్ట్ ప్రోడక్ట్ ఇన్ ద వరల్డ్ ఏంటి? ల్యాండ్. ఓకేనా? అన్నిటికైనా విలువైనది ఏంటి? భూమి మాత్రమే. కోట్లలోనే ఉంటుంది దాని ల్యాండ్ కాస్ట్. సో ఇప్పుడు మీకు భూమిని, ఒకవేళ మీరు ల్యాండ్ను కొనాలంటే ఏం చేయాలి? రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కానీ, ఓనర్స్ కానీ, వాళ్ళతోటి అదైతే సాధ్యమవుతుంది. సో నెంబర్ 1 మార్కెటింగ్ ప్రొఫెషన్ ఏదంటే రియల్ ఎస్టేట్ మాత్రమే. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కింద నా యొక్క యూట్యూబ్ ఛానల్ లింకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోస్ అన్నీ యూట్యూబ్లోనే రావడం జరుగుతుంది. సో ఎవరైనా నా వీడియోస్కి మీ యొక్క ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకుంటే
నేను అందరికీ ఉపయోగపడతాయని నేను అనట్లేదు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా విషయాలు డౌట్స్ ఉంటే నాకు చెప్పండి. థ్యాంక్ యూ.